నా పేరు ఏవిఎన్ రెడ్డి అండి. నేను ఆట ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఈ సంస్థలో ఉండి ఏదో మాకు వీలైనంత కృషి చేసి ఈ సంస్థను ఇంత వరకు తీసుకురావడానికి కొరకు నేను నా మిత్రులు ఎంతోమంది కలిసి మేము చాలా కష్టపడి చేశాము. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి కొంతమంది మార్గాన ఈ పరిస్థితి చాలా డిఫరెంట్గా మారిపోతున్నది. దానికి చాలా విచారంగా అనిపిస్తుంది. ఈ మధ్యలో TV9లో ఒక మన ట్రస్టీ ఆట ట్రస్టీ అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది చూసినప్పుడు చాలా విచారంగా అనిపించింది. ఈ ట్రస్టీ యాక్చువల్లీ రీసెంట్గా బోర్డులో వచ్చాడు. ఆయనే ఒక కాలు అమెరికాలో ఒక కాలు ఇండియాలో పెడతాడు. ఆయనకు ఆట గురించి తెలిసింది చాలా తక్కువ. ఆటలో చేసిన పని ఏం లేదు. ఆయన ట్రస్టీ అయినప్పటి నుంచి అన్ని సమస్యలే. ఆయన మీరు తెలుగులో ఏమంటారో కానీ డర్టీ ఈమెయిల్స్ అటువంటి చాలా పంపుతాడు. ఇంతకుముందు మాజీ అధ్యక్షుడు చంద్రారెడ్డి గారి మీద కూడా చాలా అటాక్స్ చేశాడు. ఒకసారి వారిని 10 నిమిషాల్లో తీసేస్తున్నాము, మీరు దీనికి సమాధానం చేయకపోతే అని ఒక ఈమెయిల్ రాశారు. తర్వాత ఇంకో ఈమెయిల్ తను అధ్యక్షుడిగా ఉండి జరగబోయే మీటింగ్లో మీకు నేను 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఈ 10 నిమిషాల్లో మీరు ఏం చెప్తారో చెప్పండి, దాని తర్వాత మీ గురించి మేము మాట్లాడదాము. ఇటువంటి నిర్లక్ష్యమైన ఈమెయిల్ రాయడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము ఈయన స్వభావం. ఇదే మాదిరిగా ఇంటర్వ్యూలో కూడా ఎన్నో విషయాలు చెప్పడము, అవి ఏది కరెక్ట్ కాదు. ఈ ఆటలో మల్లారెడ్డి గారు, ప్రేమ్ సాగర్ రెడ్డి గారు 2 భుజాల మాదిరిగా ఈ ఆటను మోస్తున్నారు. వారు ఎన్నో కార్యక్రమాలు ఒక ఈ సంస్థకే కాక అమెరికాలో, ఇండియాలో వారు ఎన్నో మంచి పనులు చేశారు. ఎన్నో చారిటబుల్ వర్క్ చేస్తారు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇక్కడ కూడా డొనేట్ చేశారు ప్రేమ్ సాగర్ రెడ్డి గారు. అటువంటి వారి మీద నిందనలు పెట్టి మాట్లాడడము, నా మీద కూడా ఏదో చెప్పారు పర్వాలేదు, కానీ వీరిద్దరి మీద చెప్పడం మాత్రం చాలా విచారకరమైన విషయం. వారికి ఎప్పుడూ ట్రస్టీలే కానీ అధ్యక్షుడు కావాలని వేరే దేని గురించి కూడా ఎన్నడూ అడగలేదు. వారు ఎప్పుడైనా కూడా ఆటకు ఏదైనా సహాయం కావాలంటే వెనక ముందు లేకుండా చేస్తారు. ఇండియాలో కూడా ఎన్నో సహాయాలు చేశారు. అటువంటి వారిని తీసుకొని అలా మాట్లాడడం చాలా చాలా విచారకరమైన విషయము. ప్రేమ్ రెడ్డి గారు చాలా డిసప్పాయింట్ అయ్యారు లాస్ వేగస్ మీటింగ్లో. అందుకు కూడా ఈ హరేందరే కారణము. ఇతను ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండా ఒక పత్రిక తీసుకొచ్చి అందులో వాళ్ళ మిత్రులు తయారు చేసిన లిస్టును చదవడము, అది మా కాన్స్టిట్యూషన్గా అగెయినెస్ట్. అపాయింట్మెంట్స్ తనే చేయడము, ఒక ట్రస్టీగా చేయడము, ఇది చాలా ఇటువంటి ఎన్నో జరిగాయి. వీటన్నిటికీ ఇప్పుడు అయిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణము ఈ హరేందరే. సో అటువంటి అప్పుడు ఆ ప్రేమ్ సాగర్ గారు చూసి నేను రిజైన్ చేస్తున్నానని చెప్పారు అంతే. కానీ హనుమంతరెడ్డి గారు మీ అందరికీ తెలుసు, మా మిత్రుడు. అతను తర్వాత ప్రేమ్ సాగర్ గారితో చెప్పారు, మీరు రిజైన్ చేస్తే మేము ఒప్పుకుంటామా, మా బోర్డులో ఇది ఒప్పుకోరు, మీరు లేకపోతే ఆటానే లేదు అని చెప్పారు. తర్వాత జితేందర్ రెడ్డి గారు కూడా కాల్ చేసి రిక్వెస్ట్ చేశారు మీరు చేయొద్దు అని. నేను కూడా పర్సనల్గా కాల్ చేసి చెప్పాను. సో వారు అందుకొరకు మళ్ళీ కంటిన్యూ చేశారు. సో దానికి కూడా ఏదో రిజైన్ చేశారు ఇప్పుడు వచ్చాడు అన్నట్టు దాన్ని చాలా ఇన్సల్ట్గా మాట్లాడారు. సో ఇటువంటివన్నీ చూడటము మాకు ఎంతో విచారంగా ఉంది. మల్లారెడ్డి గారు తను ఎంతో చేశారు వాళ్ళ డిస్ట్రిక్ట్లో, వాళ్ళ గ్రామంలో, మీకు అందరికీ తెలుసు. అటువంటి వారి మీద కూడా ఏదేదో తన మీద చేశారు. సో ఇటువంటి ఎవరైనా చెప్పినప్పుడు అది సంస్థ అధ్యక్షుని గారిని అడిగి ఇది ఏంటి అని తెలుసుకొని ప్రజలకు చెప్పడం బాగుంటుంది. ఆ ఇంటర్వ్యూ అలా పంపించడము మాకు చూసిన తర్వాత చాలా విచారంగా అనిపించింది.